హలో హ్యాండీ వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న టాప్ 5 ఏసీస్ అన్నమాట. ఎయిర్ కండిషనర్ మోడల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చాలా క్లియర్గా అంటే ప్రెజెంట్ టాప్ 5 మోడల్స్ అండ్ అలాగే వాటి రేటింగ్స్ గురించి, మోడ్స్ గురించి, అంటే 5-in-1 6-in-1 మోడ్స్ ఉన్నాయా అనే దాని గురించి, అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మోడ్స్తో ఉన్న ఏసీస్ అండ్ అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఇందులో ఉన్నాయా అండ్ అలాగే ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఈకో ఫ్రెండ్లీగా మనం యూస్ చేసే ఏసీస్ అనేవి డెఫినెట్గా ఈకో ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో అలా ఆప్షన్ ఉందా అండ్ అలాగే రీజన్స్ టు బై అన్నమాట. మనం ఈ ఏసీస్ని కొనుక్కోవడానికి గల కారణాలు అండ్ అలాగే చివరిదన్నమాట రీజన్స్ టు నాట్ బై అన్నమాట. అంటే మనం కొనుక్కోకపోవడానికి కూడా కారణాలు ఏమున్నాయి అని వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోలో టాప్ 1 నుంచి 5 వరకు అలా ఆర్డర్లో అయితే చెప్పాను. జస్ట్ అన్నిట్లో కల్లా టాప్ 5 మోడల్స్ అయితే నేను చూపిస్తాను. లాస్ట్లో మాత్రం ద బెస్ట్ అయితే మీకు ఏముందా అనేది కూడా చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, LG 1.5 టర్న్ 3 స్టార్ అన్నమాట. డ్యూయల్ ఇన్వెంటర్ స్ప్లిట్ ఏసీ. ఇది అమెజాన్లో ఉంది. ఇలా మీరు టైప్ చేసినా కానీ మీకు కనిపిస్తుంది అమెజాన్లో. ఇప్పుడు దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. LG అంటేనే తెలిసి ఇది ఒక బ్రాండ్ అని. సో LG ఎలక్ట్రానిక్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి 2025 మోడల్ అన్నమాట. సో న్యూ మోడల్. సో ఇందులో చూడండి ఏఐ అన్నమాట. ఏఐతో కస్టమైజ్డ్ చేసిందనమాట. సో కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇంకొక బ్రాండ్ నేమ్ పెట్టారనమాట, విరాట్ అన్నమాట. అంటే 116% వరకు కూలింగ్ కెపాసిటీ అనేది ఇస్తుందన్నమాట. ఫాస్టెస్ట్ కూలింగ్ అన్నమాట. అండ్ ఇందులో ఇంకొక బెస్ట్ వచ్చేసి డైట్ మోడ్ అన్నమాట. అంటే మనకి ఇది పవర్ని చాలా సేవ్ చేస్తుంది. మనకి కూల్ సెట్ 55 degreesలో కూడా కూల్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో ది బెస్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో మీన్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అలాగే అన్నిట్లో ఉండే విధంగానే స్టెరిలైజర్ ఫ్రీ ప్లస్ అన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి దిస్ ఈజ్ ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఎటువంటి హానికరమైన వాయువులని విడుదల చేయదన్నమాట. సో తద్వారా ఓజోన్ లేయర్స్ అటువంటివి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో ద బెస్ట్ ఏంటంటే ఏఐ కన్వర్టబుల్ అన్నమాట. ఏఐ మోడ్ అంటే ఏంటో కాదండి, ఆటోమేటిక్గా తన సెట్టింగ్స్ చేసుకుంటుంది. అండ్ బయట వెదర్ని బట్టి, హీట్ని బట్టి ఇది ఆటోమేటిక్గా సో సెట్టింగ్స్ అనేది చేసుకుంటుంది. వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇందులో కాపర్ వైర్ కూడా రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట. అండ్ 5 మోడ్స్ 5-in-1 మోడ్స్ అన్నాను కదా, దాని గురించి కూడా క్లియర్గా ఉందన్నమాట. ఇందులో ద బెస్ట్ చెప్పాను కదా, డైట్ మోడ్ వల్ల మనం చాలా ఎలక్ట్రిసిటీ బిల్ని అయితే సేవ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే HD ఫిల్టర్ విత్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనము సెపరేట్గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ని కొనాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది చాలా క్లియర్గా క్లీన్ చేసి మనకి ఫ్రెష్ ఎయిర్ని అయితే ఇచ్చేస్తుంది. ప్రెజెంట్ డేస్లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంది. సో ఇప్పుడు ఏసీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్న ఆప్షన్ ఉన్న ఏసీస్ని అయితే పిక్ చేసుకోవడం బెటర్. అండ్ దీని ప్రైస్ చూడండి, 2025 మోడల్ కదా, 37,690 రూపీస్ అయితే ప్రెజెంట్ దీని ప్రైస్ ఉంది. ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చాలా క్లియర్గా ఉన్నాయి, మీరే చూసేయండి. సో 1.5 టన్ కెపాసిటీ అన్నమాట. ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ అలాగే ఇది రిమోట్ కంట్రోలా, బ్యాటరీస్ ఉంటాయా, దీని గురించి అన్నీ కూడా చాలా క్లియర్గా ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్లో అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయాలంటే వెబ్సైట్స్లోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. దీనిలో వారంటీ వచ్చేసి 1 year అన్నమాట. సో కాంప్రహెన్సివ్ అండ్ ప్రొడక్ట్ మాత్రం 5 years అండ్ రిమైనింగ్ మోటార్ దాని గురించి అయితే 10 years అయితే వారంటీ ఇచ్చారనమాట కంప్రెసర్ మీద. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్లో మాత్రం చాలా క్లియర్గా మొత్తం ఇచ్చేసారు, ఒకసారి చదవండి. రీజన్స్ టు బై అన్నమాట. సో నేను మీకు క్లియర్గా రాశాను చూడండి. ఎఫిషియెంట్ కూలింగ్ అనమాట, ఈవెన్ ఎట్ హై టెంపరేచర్లో. అండ్ PM 2.5 ఫిల్టర్ ఉంటాయన్నమాట. సో ఎయిర్ క్లీనర్కి అనమాట. అండ్ AI మోడ్ ఉంటుంది. AI మోడ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. మోడ్స్ వచ్చేసి 5-in-1 మోడ్స్ ఉంటాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ బ్రాండ్ అనమాట, LG బ్రాండ్ ప్లస్ ఈకో ఫ్రెండ్లీ అండ్ లో పవర్ కన్జంప్షన్. అండ్ ఇప్పుడు వచ్చేసి రీజన్స్ టు అవాయిడ్ ఏంటంటే ఓన్లీ స్టార్ రేటింగ్ అనమాట. సో 3 స్టార్ రేటింగే ఉంది. అండ్ ఇందులో నో స్మార్ట్ అండ్ వైఫై అవైలబుల్ అనమాట.
మనకి స్మార్ట్గా ఉంటే ఏంటంటే మనము ఇంట్లోకి రాకముందే మనం ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల రూమ్ అంతా కూల్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఒకవేళ పవర్ ఆఫ్ చేయకపోయినా కూడా మన మొబైల్ ద్వారా దీనిని పవర్ ఆఫ్ చేయొచ్చు, ఈవెన్ ఎక్కడున్నా సరే. ఇది బెస్ట్ అనమాట స్మార్ట్ ఉండడం వల్ల. సో ఇది లేదు ప్లస్ రేటింగ్, ఈ రెండే నెగిటివ్ అనమాట, మిగతా అంతా కూడా పాజిటివ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు నెంబర్ 2 చూపిస్తాను. క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ వైఫై స్మార్ట్ ఫ్లెక్సీ కూల్ ఇన్వెంటర్. జస్ట్ టైప్ ఇన్ అమెజాన్ అనమాట, మీకు అవైలబుల్గా ఇది కనిపిస్తుంది. ఇది కూడా అండి 2025 మోడల్, న్యూ మోడల్ అనమాట. సో కొత్తది. ఇందులో ద మెయిన్ ఏంటంటే వైఫై అనమాట. సో వైఫై అవైలబుల్ ఉంది, వాయిస్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు, అండ్ జస్ట్ అలెక్సాతో కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ దానిలో ఈ ఆప్షన్ లేదు కదా, సో ఇందులో అయితే ఈ ఆప్షన్ ఉంది. మనకి పవర్ కన్సంప్షన్ అనేది ఏ విధంగా చేస్తుందని చెప్పేసి డిఫరెంట్ బయట హీట్ని బట్టి ఎలా పవర్ కన్సంప్షన్ చేస్తుందని చెప్పేసి మనకి క్లియర్గా వీలైతే పర్సంటేజ్ రూపంలో ఇచ్చేశారు. ఇండోర్ యూనిట్ వచ్చేసి 28% బిగ్గర్ అనమాట, సో కంపేర్ టు అదర్. ఇది వచ్చేసి స్టెబిలైజర్ ఫ్రీ అనమాట. సో అన్నిట్లో అయితే ఇది ఫ్రీగానే ఉంటుంది అని చెప్తారు, బట్ మనమైతే కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి ఇంతకు ముందు దానిలో ఉన్న విధంగా అయితే ఏఐ మోడ్ అయితే ఆప్షన్ అయితే ఇందులో లేదు. అండ్ అలాగే ఇందులో 6-in-1 మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ మోడ్స్ గురించి అయితే చూసేయండి ఇందులో. అండ్ ఇందులో కూడా ఉందండి ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే ఇందులో కూడా ఉందన్నమాట. PM 2.5 ఫిల్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈకో ఫ్రెండ్లీ అనమాట. అండ్ సెక్యూరిటీ లాక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎయిర్ని ఫ్లో అయ్యేటప్పుడు మన డైరెక్షన్ కంట్రోల్ కూడా దీనిలో అయితే ఆప్షన్ ఉంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇంటెలిజెంట్ CRF అలర్ట్ అనమాట. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఒక సింబల్ ద్వారా మనకి అలర్ట్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు మనం వెంటనే కస్టమర్స్కి కాల్ చేయొచ్చు అనమాట. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మనకి ప్రాబ్లం వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఈ ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది మనకి డిటెక్ట్ చేసి చూపిస్తుంది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్, 35,490 రూపీస్. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ చూడండి, 1.5 టన్స్ అనే అండ్ 48,000 కిలోవాట్స్ అనే, అండ్ అలాగే పవర్ కన్సంప్షన్ గురించి అండ్ ఏసీ స్ప్లిట్ ఏసీ గురించి అండ్ రేటింగ్ గురించి వాళ్ళు చాలా క్లియర్గా అయితే డీటెయిల్గా అయితే స్పెసిఫికేషన్స్లో ఇచ్చారు. సో చెక్ చేసుకోండి. వారంటీ వచ్చేసి 1 year అనమాట. సో 5 years అన్న PCB అండ్ 10 years అని కంప్రెసర్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు దానిలాగానే. సో మనకి 5 years వారంటీ ఇచ్చేవి కూడా ఉన్నాయండి. సో అవి ముందు చూపిస్తాను. సో అందుకని ఈ వీడియోని చూస్తున్న మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ రివ్యూస్ కూడా మనకి చాలా బాగున్నాయి. అండ్ సౌండ్ గురించి, ఎంత సౌండ్ ఇస్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళు చాలా క్లియర్గా డెసిమల్స్లో ఇచ్చారు. చెక్ చేసుకోండి ఒకసారి. సో రీజన్స్ టు బై అనమాట. స్మార్ట్ ఫ్యూచర్ విత్ వైఫై ఉంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో ఇదైతే డెఫినెట్గా ఉండాలి. అండ్ వాయిస్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి 6-in-1 మోడ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎనర్జీ సేవింగ్ అనమాట. సో రీజనబుల్ ప్రైస్. అండ్ 2025 మోడల్. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి అండ్ ఈకో ఫ్రెండ్లీ. సో ఎందుకు అనుకోవద్దు అనేది చూద్దాము. ఓన్లీ 3 స్టార్ రేటింగ్ అంట. సో నో AI మోడ్ ఉంటుంది ఇందులో. సో స్లైట్లీ అయితే కొంచెం పవర్ కన్జంప్షన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ టు అవాయిడ్ అనమాట. కెపాసిటీ అన్నీ వచ్చేసి నేను 1.5 టన్స్ చూపిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్. అండ్ థర్డ్ వన్ అనమాట, డైకిన్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్ అనమాట, ఇన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ. దీని మోడల్ అయితే ఇలాగా ఉంది. సో ఇది వచ్చేసి ఇందులో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ఆప్షన్ అయితే ఉందండి. అండ్ ఇందులో వచ్చేసి ఎయిర్ ఫ్లో అనేది 3Dగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 stages ఎయిర్ ఫిల్టర్స్ని అయితే పెట్టారనమాట. అండ్ పవర్ సేవ్ చేస్తుంది. చాలా ఫాస్టెస్ట్గా అయితే రూమ్ అయితే కూల్ అయిపోతుంది. బట్ ఇందులో వచ్చేసి AI మోడ్ లేదు, నో స్మార్ట్ అనమాట. అండ్ అలాగే వైఫై ఆప్షన్ కూడా లేదు. జస్ట్ ఓన్లీ రిమోట్ ద్వారానే మనం ఆపరేట్ చేసుకోవాలి. సో దీనికి ఉన్న వీటన్నిటిని చెక్ చేసిన తర్వాత ప్రైస్ అయితే 37,990 రూపీస్ ఉంది. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించింది. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూడండి. సో 2.5 ఫిల్టర్ ఉన్నదనమాట ఫర్ హెల్తీ హెయిర్. అండ్ అలాగే 1.5 టన్ అండ్ 1 year అండి దీనికి కూడా వ్యారంటీ. అండ్ 3 స్టార్ రేటింగ్, 5 years అని PCB, 10 years అని కంప్రెసర్, యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ చెప్పినట్టుగానే. అండ్ నాయిస్ లెవెల్ వచ్చేసి 30 డెసిమల్గా అయితే ఉందన్నమాట. సో ప్రీవియస్ అయితే 25 ఉంది. ఇది కొంచెం సౌండ్ ఉంటుంది. రీజన్స్ టు బై అనమాట.
హై కూలింగ్ అనమాట, ఈవెన్ ఎట్ హై టెంపరేచర్ ఉన్నా కానీ. అండ్ అలాగే BM 2.5 ఫిల్టర్స్ ఫర్ క్లీనర్ ఎయిర్ అనమాట. అండ్ రీజన్స్ టు అవాయిడ్ వచ్చేసి నో AI, నో స్మార్ట్ అండ్ వైఫై. సో హై ప్రైస్ ఉంది అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ న్యూ మోడల్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఈకో ఫ్రెండ్లీ. సో ప్లీజ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్. ఇప్పుడు ఫోర్త్ వన్ చూపిస్తున్నాను. గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ రేటింగ్ అనమాట. సో ఈ 5 years వారంటీ అనమాట. సో కాంప్రహెన్సివ్ వారంటీ అనమాట. దీని గురించి క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి 5-in-1 కన్వర్టబుల్ అనమాట. సో మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఇంతకుముందు చూసినవన్నీ కూడా 1 year వారంటీయే ఉన్నాయన్నమాట. బట్ ఇది మాత్రం 5 years వారంటీ అనమాట. సో వారంటీ అనేది మెయిన్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా క్లియర్గా తెలుసుకుందాము దీని గురించి. సో ఇందులో మోడ్స్ చూడండి, మోడ్స్ కూడా 5-in-1 మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఈ మోడల్ గురించి చాలా క్లియర్గా వాళ్ళు బ్రీఫ్గా మనకి చెప్పారనమాట. సో ఇది 99.9% వరకు కూడా మనకి స్టెరిలైజ్ చేసి ఎయిర్ని, ప్యూర్ ఎయిర్ని అయితే మనకి ఇది ఇస్తుందన్నమాట. మనకి రిమోట్లో సెన్సార్స్ ప్రొవైడ్ చేసేసారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీ డ్యూటీ కూలింగ్ అనమాట, 52 degrees Celsius అనమాట. అండ్ దిస్ ఈజ్ ఈకో ఫ్రెండ్లీ అండ్ యాంటీ మైక్రోబియల్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ అనమాట. ఫైర్ ప్రూఫ్ మెటల్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రైస్ వచ్చేసి 37,990 రూపీస్. ఇది వచ్చేసి 2024 మోడల్. ఇప్పుడు చాలా క్లియర్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కింద అవైలబుల్ ఇచ్చారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సో రేటింగ్ చూసారు కదా, 5 స్టార్ అనమాట. 5-in-1 మోడ్స్. ఇది మాత్రం నో స్మార్ట్ అనమాట. నో స్మార్ట్, నో AI మోడల్. బట్ దీనికి ఇచ్చిన 5 years వారంటీకే దీనికి మనీ స్పెండ్ చేసేయచ్చు అనిపించింది. రీజన్స్ టు బై అనమాట. ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అండ్ ఎక్సలెంట్ ఎనర్జీ సేవర్, 5 years వారంటీ అండ్ ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది అండ్ ఆల్సో ఈకో ఫ్రెండ్లీ. అండ్ రీజన్స్ టు అవాయిడ్ వచ్చేసి దిస్ ఈజ్ నాట్ ఏ న్యూ మోడల్ అండ్ నో స్మార్ట్ అండ్ వైఫై అండ్ నో AI. ఇప్పుడు వచ్చేసి 5th అనమాట. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. ఇది వచ్చేసి సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ రేటింగ్ అనమాట. సో AI ఇన్వర్టర్, స్మార్ట్ స్ప్లిట్ AC అండ్ వైఫై, ఎనర్జీ సేవర్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో టాప్ అన్నిట్లో కల్లా 5లో దిస్ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో దీని గురించి బ్రీఫ్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ థింగ్ ఏంటంటే 5 years వారంటీ ప్లస్ 5-in-1 కన్వర్టబుల్ అండ్ AI కూడా ఉంటుంది. స్మార్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ వైఫై కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ప్రీవియస్లో చూసిన 4 ఒకటి ఉంటే ఒకటి లేకపోవడము అలా ఉండింది కదా. సో ఇందులో మాత్రం అన్నీ కలిపి ద బెస్ట్గా అయితే ఇది ఉంది. సో ఇందులో వచ్చేసి AI మోడల్తో అయితే ఉందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా AI మోడల్ గురించి. సో ఆటోమేటిక్గా బయట ఉన్న వెదర్ని బట్టి ఇది ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని యూజ్ చేసుకొని స్మార్ట్గా ఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఏసీని. మనకి గూగుల్ అసిస్టెంట్స్తో కూడా వాయిస్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్మార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ రిమోట్తోనే కాకుండా. మనకి ఎయిర్ ఫ్లో గురించి ఇస్తున్నారు. ఇది చెప్పాను కదా, ఇది 5-in-1 మోడల్ అని. సో కూల్స్ ఎవ్రీ కార్నర్ అనమాట. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మనకి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా. సో 45,000 అండి దీని కాస్ట్. ఆల్మోస్ట్ 45,490 రూపీస్ అనమాట. సో మరి ద బెస్ట్ అన్నప్పుడు కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అనమాట. వైఫై, వాయిస్ కంట్రోల్ అండ్ AI 3 కూడా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. నాయిస్ చాలా తక్కువగా వస్తుంది. ఇంకా చాలా యూజెస్ అయితే దీనివల్ల ఉన్నాయండి. ఈ ఏసీని కొనడానికి రీజన్స్ చూద్దాము. 5 స్టార్ రేటింగ్ అండి, 5 years వారంటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మోడ్ ఉంది, స్మార్ట్ ఆపరేట్ అనమాట అండ్ ఆల్సో వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ ఈకో ఫ్రెండ్లీ. మీన్స్ వైఫై ఫెసిలిటీ అంటే వైఫై ద్వారా వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్స్ అయితే కామన్గా ఇందులో కూడా ఉన్నాయి అండ్ ఆటో ఎర్రర్ డయాగ్నోసిస్ చూపిస్తుంది అండ్ దిస్ ఈజ్ న్యూ 2025 మోడల్. ఇప్పుడు వచ్చేసి రీజన్స్ టు అవాయిడ్ చూద్దాము. సో కంపేర్ టు హై ప్రైస్ ఉందన్నమాట. సో హై ప్రైస్ ఉందంటే సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కామన్గా హై ప్రైస్ అయితే ఉంటుందండి. అండ్ యూ మస్ట్ హ్యావ్ ఏ ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే డెఫినెట్గా దీనికి ఉండాలి. ఇప్పుడు నాకు ద బెస్ట్ అనిపించినవి 5 ఏంటంటే ఇదేనండి. దిస్ 5th వన్ నాకు బెస్ట్ అనిపించింది సామ్సంగ్ది. అండ్ ఫస్ట్ చూపించింది LG ఏమో సెకండ్ ప్రయారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి.